ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్లో సమావేశమైనామంటే దీనికి కారణం ఏంటంటే మన జంగమ కులం నెల్లూరు జిల్లాలో కాదు ఇతర జిల్లాలు కూడా చాలామంది ఉన్నారు. మన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ ఎక్కువ జనాలు మాత్రం ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరి కలయిక ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు తెలిసిన దానికోసంగానే ఆ ఉద్దేశంతో ఈ యొక్క వనభోజన కార్యక్రమం తలపెట్టాం అప్పట్లో 2011లో. అప్పటి నుంచి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా బాగా జరుగుతూ వచ్చింది. కానీ 4000 5000 మంది కూడా భోజనాలకు ఆ రోజు వచ్చేవాళ్ళు, ఈ సమావేశానికి వచ్చేవాళ్ళు. ఈ సమావేశంలో మొదట స్వామివారికి అభిషేకం, పాలాభిషేకం చేయటం, ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయటం, మహిళలందరూ కూడా వాళ్ళ సొంతంగా అమ్మవారికి కుంకుమార్చన చేయటం ఇవన్నీ కార్యక్రమం జరిపించాము. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత చిన్నపిల్లలకు ఆటల పోటీలు పెట్టడం, వాళ్ళకు బహుమతులు ఇవ్వటం, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిచయం ఎదుగు చేసుకుని ఇలా జరుగుతూ వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే కొంతకాలంగా ఈ కరోనా కారణంగా మనం ఆఫ్ చేసాము. ఇప్పుడు మనం ప్రారంభం చేస్తూ ఉన్నాము. ఇది మళ్ళా దిగ్విజయంగా జరగాలని నేను సభామూలకంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. దీని ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పరిచయాల కోసంగానే ఈ యొక్క కార్యక్రమం. దీనివల్ల ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలకు వివాహాల కోసంగా సంబంధాలు చూసుకునేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు పరిచయ వేదికగా దీన్ని తీసుకుంటున్నాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తమ విధిగా భావించి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని సభామూలకంగా ప్రార్థిస్తున్నాను. ఓకేనా. నా పేరు పంచాక్షర మల్లయ్య. నాది ధనలక్ష్మీపురంలో శివసాయి సూపర్ మార్కెట్. ఈ జంగం సంఘంలో నేను కూడా సభ్యుడిని. ఈ పత్రిక ఈ మీడియా సమావేశం ఏంటంటే ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజు వరిగొండ గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గొప్పగా జరుపుకునే మన జంగం సోదరులందరూ జరుపుకునేటువంటి గొప్ప కార్యక్రమం ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమం. ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమంకి ఒక విశేషం ఏంటంటే ఇది మాఘమాసంలో జరుపుకోవడం చాలా విశేషం. కార్తీక మాసంలో మాఘమాసంలోనే ఈ వనభోజన మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలోనే జరుపుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో జరుపుకునే మాఘమాస వనభోజన మహోత్సవానికి జంగమ సోదరులు అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కార్యక్రమం కదా ఇది అని ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఈ పత్రిక మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విరాళాలు కానీ ఏమీ తీసుకోవట్లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా విచ్చేయాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.